కూర్చోండి సార్, కుర్చీ రామా, కుర్చీ రాసి ఏంటి రమేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు కృపా సేవ ట్రస్ట్ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ వృద్ధులకి వికలాంగులకి ఉదయం అల్పాహార విందు ఏర్పాటు చేసి వారి ద్వారా జరుగుతున్నది. కృపా సేవా సంస్థ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు సాయిరామ్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహార విందును ఏర్పాటు చేయడమైనది. ఈ అల్పాహార విందుకు పర్వతాల రమేష్ బాబు గారి జన్మదిన సందర్భముగా ఈ అల్పాహార విందును అరేంజ్ చేయడం జరిగినది. కాబట్టి ఈ పెద్దలందరూ కూడా ఈ అబ్బాయిని ఆశీర్వదించి మంచి వృద్ధిలోకి వచ్చుకు పయనించి అలాగే ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మా సంస్థ తరఫున మేము ఇంకా బాగా అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాము. వృద్ధులకి మా హృదయపూర్వక నమస్కారములు. అలాగే ఈ సంస్థలో శ్రీమతి కళ్యాణి గారికి కూడా ఆమె సహకారంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఆమెకు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా కృపా సేవా సంస్థ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా మా వందనాలు. ఇలాగే మా చారిటబుల్ ట్రస్ట్ దినదినాభివృద్ధి చెందుతూ భగవంతుని ఆశీర్వాదాన్ని కోరుతున్నాను. గౌరవనీయులైనటువంటి సాయిరామ్ వృద్ధాశ్రమ నిర్వాహకులు శ్రీ కళ్యాణి మేడం గారికి, మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారికి, అదేవిధంగా మా కుటుంబ సభ్యులు అంటే కృపాసేవ చారిటబుల్ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి మా మేనల్లుడు పర్వతాల రమేష్ పుట్టినరోజు. ఆ సందర్భంగా ఈ వృద్ధాశ్రయంలో వీళ్ళకి అల్పాహార విందు పెట్టాలని అతను కోరుకున్నాడు. అందును బట్టి ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇలాగే ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, ఇంకా మీ యొక్క సంస్థ 4F అదేనా ఆ సంస్థ కూడా బాగా అభివృద్ధి అయ్యి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలకి బాగా ఉపయోగపడతారని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలకి మరియు మా కళ్యాణి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పర్వతాల రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా వృద్ధులందరికీ మంచి అల్పాహారం అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ ఆశ్రమం ద్వారా. అలాగే కృపా సేవా ట్రస్ట్ వారు అనేక కార్యక్రమాలు చాలా చోట చేస్తున్నారు. హాస్పిటల్లో పండ్లు ఇవ్వటము, స్కూల్లో పిల్లలకి బ్యాగులు అన్నీ చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు కృపా సేవా ట్రస్ట్ ద్వారా కట్టం శ్రీనివాసులు సార్ గారు వచ్చి ఇలాగా బాబు పుట్టినరోజును మేడం మీ ఆశ్రమంలో చేస్తామన్నారు. ఆ సార్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ కృపా సేవా ట్రస్ట్ వారు మాకు ఈరోజు వచ్చి ఇలాగా ఆ రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా అల్పాహారం అందించినందుకు ఆ ట్రస్ట్ వారికి, ఆ రమేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. కృపా సేవా సంస్థ సభ్యులందరికీ నా వందనాలు. ఇక్కడున్న కళ్యాణ్ మేడం గారికి నా వందనాలు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నలుగురికి సేవ చేసే ఆలోచనతో పెట్టిన సంస్థని నా వంతుగా ఏదో వృత్తపత్ర సాయంతో చేద్దామనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. కృపా సేవలు ఇలాంటి సేవలు మరెన్నో జరపాలని, మరెందరికీ మంచి సేవలు అందించాలని ఆ దేవుని మనసుతో కోరుకుంటున్నాను. దీనికాను ఇలాంటి సేవలు
సభ్యులతో కలవాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరామ్ ట్రస్ట్ నందు గోపాల్ గారు అల్లుడైన పర్వతాల రమేష్ జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ ఆశ్రమంలో టిఫిన్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు మా ట్రస్ట్ తరఫున తెలియజేయడం జరుగుతుంది. అలాగే పర్వతాల రమేష్కి ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని, ఆయన కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ, ఇలాగే మాకు అవకాశం ఇచ్చిన కళ్యాణ్ మేడం గారికి మా కుటుంబ సభ్యులందరూ తరఫున రమేష్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ధన్యవాదాలు. రమేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఉందిలే పట్టుకోమ్మ ఊటినట్టు.